మీరేం సార్ ఈ విధంగా డ్రైవర్ మీద చేయి చేసుకోవడం? సార్ డ్రైవర్కి భార్య పిల్లలు ఉంటారు, అతను భార్య పిల్లల గురించి ఆలోచించలేదా సార్? ఇప్పుడు అతను చెయ్యి పని చేయకుండా ఉందంట సార్. అక్కడ కొన్ని యూనియన్ సభ్యులు అక్కడ పోయారు, సీఏ గారి దృష్టికి కూడా తీసిపోయారు. మళ్ళీ కొన్ని యూనియన్లు కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టికి, అలాగే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నారు. నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమంటే, సార్ మీరు దేశ పౌరులే, మేము డ్రైవర్లం కూడా దేశ పౌరులమే. మీరు దేశ రక్షణ కోసం ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. మేము దేశ ప్రజల సేవలు చేసేకి, దేశ ప్రజల అవసరాలు తీర్చేకి మేము కూడా పనిచేస్తున్నాం. మీరు యూనిఫామ్ వేసుకుంటారు, కాకి డ్రెస్, మేము కూడా యూనిఫామ్ వేసుకుంటాం, కాకి డ్రెస్. మీరు ప్రభుత్వ ఉద్యోగి, మేము ప్రైవేట్ ఉద్యోగస్తులం, అంతే సార్ తేడా. కానీ మీరు కాపాడాల్సిన మీరే ఇలాగా డ్రైవర్ మీద దాడి చేస్తే ఎలాగా సార్? మేము ఎవరికి పోయి చెప్పుకోరా సార్? రక్షించాల్సిన పోలీసులే ఈ విధంగా చేస్తే ఎలాగా సార్? మళ్ళీ చూడండి, ఎక్కడంటే అక్కడ ఆపి పడుకోవడానికి మా డ్రైవర్లకు ఏం సరదా కాదు.